భువిపాలక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువిపాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడినచో శుభయోగములు షిరిడీశునికే అవి సాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా అరుణోదయ వేళలో చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి ముని దేవతలు నిన్ను గొల్తురయా వరమీయవ సాయి తరింతుమయా భవనాశక నీ శుభ రూపమునే ఇలా వేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయా నిలయా నిన్ను చేరిన మా కల తీరునయా ప్రభుని శుభగానము వేద సమం షిరిడీశ్వర నీ శుభ సచ్చరితం రమణీయములే శుభయోగములే దుర్యోధనాథుల్ని 100 మంది కొడుకులుంటే ఏంటి ఉపయోగం? కళ్ళల్లో పెట్టుకు పెంచుకోలేకపోయిందిగా తల్లి. తండ్రి పాపం విధివశాత్తు గుడ్డివాడయ్యాడుగా. అందుకని వీరికి ప్రేమ అంటే ఏమిటో, అభిమానం అంటే ఏమిటో, వారు చక్రవర్తులు కాబట్టి తినడానికి త్రాగడానికి కట్టుకోవడానికి లోట్లేదంతే. కానీ ప్రేమ అనేది ధనంతో రాదు కనుక ఒళ్ళంతా కూడా నిలువెల్లా కూడా ఏదో అధికార దర్పము, ఆ ధన అహంకారము, తన మాటకు ఎదురుండకూడదనేటువంటి ధోరణి ఇవి బాగా పెరిగిపోయింది. మరి చిన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా కూడా శ్రీకృష్ణుణ్ణి కూడా తల్లి మందలించింది. ఎలా మందలించింది? ఏకంగా నడుముకి తాడుచు కట్టేసి దాన్ని రోటికి కట్టేసింది. అలాంటి శిక్షలు శ్రీకృష్ణుడికైనా పడ్డాయి కానీ ఆ మందలింపులోనూ దుర్యోధనుడికి ఆపాటి మందలింపులు కూడా, ఆపాటి అదుపాజ్ఞలు కూడా లేకపోయాయి. కాబట్టి అలాంటి వాళ్ళు లోక వినాశానికి దారితీస్తారు అనడానికి ఈ దుర్యోధనాదులు ఒక కారణం. ఇంకా లాభం లేదు. ఈ పిల్లలు మరి ఆగడాలు పెరిగిపోయాయి. వీళ్ళని మనం నియంత్రించాలి. ఆగడాలు అంటే ఒకటే విధానం, వీళ్ళని ఇంకా పాఠశాలలో వేసేయాలి. అంటే విద్యాబుద్ధులు నేర్పించాలి అనుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఏం చేద్దాం, ఎలా నేర్పుదాం అనుకుంటే కృపాచార్యులు అని చెప్పేసి ఉన్నాడు. ఆయన చాలా గొప్ప ధనుర్వేద పండితుడు. అతన్ని తీసుకువచ్చి ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి, అంటే ఒక పాఠశాల ఏర్పాటు చేసి అక్కడ ఆయన చేత మనం ఈ పిల్లలకి విలువిద్య నేర్పిస్తే ఈ చదువుల్లో పడిపోతారు. కాబట్టి ఈ బాల్య సంబంధమైనటువంటి ఆగడములు తగ్గుతాయి. ఎలాగూ మరి రాచపుట్టువులు పుట్టారుగా, రాచకములు అన్న తర్వాత మరి యుద్ధ సంబంధమైనటువంటి విద్యలు, విలువిద్య మొదలైనవన్నీ కూడా బాగా నేర్చుకోవాలిగా. కాబట్టి చదువులో పెట్టాలి అనుకున్నాడు. ఈ కృపాచార్యులు ఎవరు అంటే గౌతమ ముని యొక్క కుమారుడు ఉన్నాడు, శరద్వంతుడు అనేవాడు. ఈ శరద్వంతుడికి జలపద అనే ఒక అప్సరసను చూడడం చేత ఆకస్మికంగా స్ఖలిత తేజస్కుడు అయ్యాడు. అందులో నుండి 2 కుమారులు జన్మించారు, ఒక కొడుకు ఒక కూతురు. సరే, అతడు సహజంగా తపస్వి. ఇద్దరిని అక్కడే వదిలేసి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు. అప్పుడు శంతన మహారాజు, మనకు తెలుసు భీష్ముని యొక్క తండ్రి, ఆ శంతనుడు ఏం చేశాడంటే చాలా కృపతోటి ఆ చంటి పిల్లల్నిద్దరిని కూడా తీసుకువెళ్ళి పెంచాడు. కృపతో పెంచాడు కాబట్టి ఆ మగపిల్లవాడికి కృపి అని పేరు వచ్చింది, కృపుడు అని పేరు వచ్చింది, ఆడపిల్లకు కృపి అని పేరు వచ్చింది. కొంతకాలం కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత అతను మళ్ళీ వెనక్కి వచ్చి, నీ దగ్గర 2 పిల్లలు కూడా నా పిల్లలే, నేను తీసుకువెళ్ళిపోయి వీరికి విద్యాబుద్ధిని నేర్పుతాను, నాకు ఇచ్చామన్నాడు. సరే, దానికి అభ్యంతరం ఏముంది, అలాగే తీసుకువెళ్ళమన్నాడు. తీసుకొచ్చి ఈ కృపాచార్యుల్ని
ఈ కృపుడిని చాలా బ్రహ్మాండమైనటువంటి ధనుర్విద్యలో చాలా అసాధారణమైనటువంటి ప్రజ్ఞావంతునిగా చేశాడు. అదుగు ఆ కృపాచార్యుల్ని తీసుకువచ్చి ఇక్కడ విలువిద్య నేర్పడం కోసం ఒక వ్యవస్థను, విద్యా వ్యవస్థను ఏర్పరిచాడు భీష్మాచార్యుల వారు. ఈ కృపాచార్యుని యొక్క శిక్షణలో బ్రహ్మాండంగా వీరందరూ కూడా విలువిద్య నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తించాల్సిన అంశం, సహజంగా మనం ఎక్కువగా మనకి భారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ గ్రంథములు చదవడం ద్వారా తెలిసిందే తక్కువ, చలనచిత్రములు చూడడం ద్వారా తెలిసిందే ఎక్కువ. ఈ వీటిల్లో మనకి భీముడు అంటే, దుర్యోధనుడు అంటే వీరు గదాయుద్ధం మాత్రమే చేస్తారు. అర్జునుడు అంటే విల్లములతో మాత్రమే యుద్ధం చేస్తాడు. ఈ నకులుడు సహదేవుడు వీరు కత్తితో యుద్ధం చేస్తారు. ఇలా ఒక్కొక్కరి ఒక్కొక్క ఆయుధం కేటాయించేసుకున్నాం, వారికి ఆ ఒక్క విద్యే వచ్చు అనుకుంటాం. కానీ రాచకుమారులు అన్ని విద్యలు, అన్ని శస్త్రములు, అన్ని అస్త్రములు అన్నిటిలో కూడా ఆరితేరాలి. యుద్ధ విద్య నైపుణ్యం ఉంటే నాకేదో ఫలానా ఒకటే వచ్చు అదొకటే చేస్తానంటే కుదరదు. కనుక నిజానికి దుర్యోధనుడు, భీముడు వీరు గదాయుద్ధంలో చాలా గొప్పవాడు అనుకుంటాం కదా, అందులో గొప్పవారు అన్నమాట వాస్తవమే. అంటే మిగిలిన విద్యలు ఏమీ రావని కాదు, అసలు వీరి విద్యాభ్యాస ప్రారంభం విలువిద్యతో జరిగింది. అందరూ విలువిద్య అలా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒకనాడు ద్రోణాచార్యుల వారు ఈ భీష్ముడికి తటస్థపడటం జరిగింది. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ద్రోణాచార్యుల వారు ఇక్కడికి వచ్చారు. ఎవరి ద్రోణాచార్యులు ఎవరు అంటే, భరద్వాజ మహర్షికి ఘృతాచి అనే అప్సరస కారణంగా ఒక ఆ తేజస్సు స్ఖలితమైతే ఆ స్ఖలితమైనటువంటి తేజస్సును ఒక ద్రోణంలో నిక్షేపించాడు. ద్రోణం అంటే కలశం. అందులోంచి ఒక కుమారుడు ఉద్భవించాడు. వారందరూ మహర్షులు కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం తపస్సంప్రాప్తమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అది. అందువల్ల ఏవో చాలా రకరకాలైన మనకి ఈనాడు వింతగొలిపే పనులు చాలా చేశారు వారు. మరి నిజానికి ఇవాళ జరుగుతున్న చాలా వింతలు ఉన్నాయి. అవి ఆనాటి వారు ఇప్పుడుంటే వారికి వింత కలుగుతుందేమో. ఎప్పుడైనా అంతే, ఇవాళ జరుగుతున్న పని ఒక 200-300 సంవత్సరాలు జరిగిన తర్వాత వారికి చాలా విచిత్రంగా కనబడచ్చు. అసలు ఎక్కడో దాకా ఎందుకు, సాంకేతిక పరిజ్ఞానం సంగతి అలా అట్టే పెట్టండి. ఒక కొల్లాయి గుడ్డ కట్టుకున్న బక్కపలచటి శరీరం కలిగినటువంటి ఒక వ్యక్తి గాంధీ అనేవాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి తెల్ల దొరలను దూర తీరాలకు తరిమేశాడు అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది ఒక పుక్కిటి గాథ, ఏదో పుక్కిటి పట్టిన పురాణం అంటారు, అలాగా ఒక కల్పన మాత్రమే తప్ప ఇది నిజం కాదు అని 2-3 శతాబ్దాల తర్వాత అనుకున్న ఆశ్చర్యపోవక్కర్లే. పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే. పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే. పాడరే పాడరే కొండలే పీటలుగా కూర్చున్నారెదురుబడి, అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. కొండలే పీటలుగా కూర్చున్నారెదురుబడి, అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. వెండి బైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే. వెండి బైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే. పాడరే పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే. పాడరే పాడరే
నవలతాము ఏటి దరువులా భవన శిలా జలములా బాయక తొడనిలాడి ఇవలా నవలతాము ఏటి దరువులా జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు తవిలి సుముటానా తప్పక చూసేది జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు తవిలి సుముటానా తప్పక చూసేది పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి వెలసి చూడరే పాడరే పాడరే పొందుగా కనకావతి భోగావతి నదులా సందడి వసంతముగా చల్లులాడుచు పొందుగా కనకావతి భోగావతి నదులా సందడి వసంతముగా జల్లులాడుచు అందమైన వెంకటాద్రి అహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు అందమైన వెంకటాద్రి నహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి వెలసి చూడరే పాడరే 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 సత్కర్మలకు దేవతా పూజలకు జప తప ధ్యాన సాధనలకు కూడా విఘ్నాన్ని కలిగించేటువంటి బహిశత్రువులైనటువంటి భూత పిశాచాదులు మరియు అంతఃశత్రువులైన కొన్ని చెడ్డ శక్తులు కూడాను ఉంటాయి. కాబట్టి అందుచేత పూజార్చనాది సత్కర్మలకు విఘ్నములు కలుగకుండా ముందుగా ఆ శత్రువుల్ని గనక పారద్రోలినట్లయితే తప్పనిసరిగా నిర్విఘ్నంగా మనం చేసుకునేటువంటి పూజ జరిపి తీరుతాం. నిర్విఘ్నంగా పూజ జరపడానికి మనం భూతోచ్చాటనం చేసి తీరాలి. దాన్నే ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కనుక ప్రతి ఒక్కరూ కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా నిలకడలేని మనస్సు నిలకడ కలిగి భగవంతుని పైన మన మనస్సంతా కూడాను కేంద్రీకృతం చేయటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. మంత్ర జప ధ్యాన సాధనలు చక్కగా సాగాలి అంటే తప్పనిసరిగా భూతోచ్చాటనం చేసి తీరాలి. మంత్రజలాన్ని కానీ అక్షతలను కానీ కుడి చేతిలోకి తీసుకోండి. మంత్రజలం అంటే మీకు వచ్చినటువంటి మంత్రాన్ని అలా చదువుకోవచ్చు, లేక పొండరీకాక్ష అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అలా అనుకొని తప్పనిసరిగా మీ యొక్క శరీరం పైన, తలపైన, తరువాత భుజాలపైన అలా ఆ నీటిని అలా చల్లుకోవాలి. అంతేకాకుండా ఆ నీటిని ఇలా తీసుకొని తలపై నుంచి కుడిపక్కగా ఇలా వెనక్కి వెయ్యాలి. ఇలా కనుక చేసినట్లయితే మీకు భూతోచ్చాటన జరిగింది. మీ చుట్టూతా ఆవహించబడి ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం మీ శరీరాన్ని ఏమీ చేయక మీ మనస్సు ఏకాగ్రతతో ఉండి ఆ యొక్క ధ్యాన తత్వంలోకి మీరు ప్రవేశించటానికి అర్హత కలిగి ఉంటారు. కాబట్టే ఇలా నీళ్లు చల్లుకునేటప్పుడు శ్లోకం తెలిసిన వాళ్ళు
ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్ అనేటువంటి శ్లోకాన్ని కూడా చదువుకోవచ్చు. ఈ శ్లోకము యొక్క గొప్ప గూఢార్థాన్ని అర్థం చేసుకొని కూడా నీళ్లు అలా చల్లుకోవచ్చు అన్నమాట. భూమికి భారవంతమైనటువంటి భూత ప్రేతాదులు తొలగిపోవుగాక అని చెప్పేసి దీని అర్థం. వీటి వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు కూడాను లేకుండా ఉండగలిగేందులకు ఈ పరమేశ్వర పూజా కార్యక్రమం సక్రమంగా నెరవేర్చుకునేందుకు నిర్వహించేందుకు భూత ప్రేతాదులు ఆటంకం కలగకుండా నా యొక్క పూజ నిర్విఘ్నంగా నెరవేరేందుకు నేను ఈ యొక్క ప్రక్రియ చేస్తున్నాను అని మనసులో అనుకొని మీరు నీళ్లు చల్లుకొని నీటిని వెనక్కి చల్లవలే. అలా చేసినట్లయితే తప్పనిసరిగా మీ పూజలో ఎటువంటి ఆటంకములు కూడాను సంభవించకుండా నిర్విఘ్నంగా మీ పూజాది కార్యక్రమం జరగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి మహర్షులు చెప్పినటువంటి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో దాగిన అంతరార్థ లక్షణాన్ని అర్థం చేసుకొని అందరం తరిద్దామా మరి. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో, ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో, షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో, జననము లేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగా లేము మేము తెలుసుకోలేము, తెలియగా లేము మేము తెలుసుకోలేము. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి, మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి, శిరోజములను పెంచి అంగీధరించి నిలిచితివి, చిలుమును పట్టి నిప్పును పెట్టి చిద్వినాశము చేసితివి, అల్లా మాలిక్ అనుచు నిత్యము ఆనందించితివి. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో. షిరిడి పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో, షిరిడి పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో, సాయినాథాని కది సామ్రాజ్యమైనది, భగత్మలాస్పతి ఎంతటి భాగ్యము చేసుకొనెనో,
సాయి అని తొలిసారిగా పిలిచి సార్థక్యమును పొందెను. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో. జననములేనే జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగాలేము, మేము తెలుసుకోలేము.